సిక్స్త్ క్లాస్ పిల్లలు చూడండి అమ్మా 77 పేజీ నెంబర్ 77 చూడండి పిల్లలు 8th లెసన్ దో మిత్ర 8th లెసన్ దో మిత్ర సిక్స్త్ క్లాస్ పిల్లల హిందీ అమ్మ చూడండి దో మిత్ర జంగల్ మే జా రహే తే ఇద్దరు స్నేహితులు అడవిలో వెళ్తున్నారు అచానక ఏక్ బాలు సామనే ఆయా అకస్మాత్తుగా వాళ్ళకి ఎదురయ్యింది ఏంటిది బాలు అంటే ఏంటి ఎలుగుబంటు అకస్మాత్తుగా వాళ్ళిద్దరికి ఎదురుపడింది ఏక్ మిత్ర पेड़ पर चढ़कर चुप गया మా ఎలుగుబంటిని చూసి ఏం చేశాడు ఒక మిత్రుడు చెట్టుపైకి ఎక్కేశాడు చెట్టుపైకి ఎక్కేసి కళ్ళకుండా కూర్చున్నాడు दूसरा मित्र एक क्षण सोचकर जमीन पर लेट गया और अचल रह गया రెండో మిత్రుడు ఏం చేశాడు ఒక్క క్షణం ఆలోచించి భూమి మీద పడిపోయాడు అంటే పడుకున్నాడు లేట్ గయా ఔర్ అచల్ రహ గయా శ్వాస చనిపోయినట్టు పడుకున్నాడు బాలు ఉస్కే పాస్ ఆయా ఆ భూమి మీద ఆ నేల మీద పడుకున్న అతను దగ్గరికి వచ్చింది ఆ నేల మీద పడుకున్న అతని దగ్గరికి వచ్చింది శ్వాస అంతా బిగబట్టేసి పడుకుని ఉండిపోయాడు ఆడికి ఆ పిల్లాడికి అతనికి చెట్టు ఎక్కడం రాక ఏం చేశాడు నేల మీద పడుకుండిపోయాడు శ్వాస అంతా బిగబట్టేసి ఈ ఎలుగుబంటి అతని దగ్గరికి వచ్చింది అతని దగ్గరికి వచ్చి ఏం చేసింది ముహ్ ఔర్ కాన్ సూగా ముహ్ అంటే మొహం అంతా మరియు చెవులో వాసన చూసింది చెవు వాసన చూసింది మరా సంజిక చలాగయా అతను చనిపోయాడని చెప్పేసి అది వెళ్ళిపోయింది ఏంటిది బాలు అంటే ఏంటి ఎలుగుబంటు తోడి ధేర్ బాద్ పహలా మిత్ర పేడ్ సే ఉత్తర ఆయా తోడి ఆ చెట్టెక్కేసిన పిల్లాడు ఏం చేశాడు ఈ చెట్టెక్కేసిన పిల్లాడు కిందకి దిగొచ్చాడు చెట్టెక్కిన పిల్లాడు కిందకి దిగే దూసరే సే పూఛా రెండో వాడిని అడిగాడు కింద నేల మీద పడున్న మిత్రుడిని అడిగాడు శ్రీమాన్ लगता है बालू से आपको कुछ उपदेश मिला है बालू जरा हमें भी बताइए బాలు ఎలుగుబంటు నీ చెవులో ఏదో చెప్పింది నాకు చెప్పమంటాడు ఉపదేశం ఎలా ఏం చెప్పింది నీకు ఏం ఉపదేశించింది కొంచెం నాకు కూడా చెప్పు అంటున్నాడు చెట్టెక్కేసిన పిల్లాడు నేల మీద పడున్న పిల్లోడిని అడుగుతున్నాడు నీకు ఎలుగుబంటి ఏదో చెప్పింది కదా చెవులో నాకు కూడా చెప్పు కొంచెం అన్నాడు జట్ దూసరా కహనే లగా అతను చెప్పడం మొదలుపెట్టాడు కింద పడున్న పిల్లాడు చెప్తున్నాడు బాలుకా कहना है कि मुसीबत में जो मित्र साथ छोड़कर भाग जाता है उस पर भरोसा करना मूर्खता है ఏంటిది ప్రమాదకరమైన ప్రాంతానికి ఏంటి తన స్వార్థం తాను చూసుకుని వెళ్ళిపోయే స్నేహితుడి వెనకాల రాకూడదని చెప్పింది అని చెప్తాడు అది మూర్ఖత్వం
అని చెప్పింది బాలు అని చెప్తాడనమాట నేల మీద పడున్న పిల్లాడు. यह बात सुनकर पहला मित्र పచ్చతాయా ఈ ఆ మాట విన్న తర్వాత ఆడికి బాధ కలిగి పశ్చాత్తాపడతాడు. వీడికి చెట్టు ఎక్కడం రాదు కదా, నేనే చెట్టు ఎక్కేసాను ఏంటి మరి అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కదా. అది కుచ్చి क्षण बाद मित्र से उसे क्षमा मिली. కొంచెం సేపు ఆగిన తర్వాత ఆలోచించి క్షమాపణ చెప్తాడనమాట. దోనో సుఖీ సే ఘర్ లౌటే, ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. బాలు అంటే ఎలుగుబంటు తన స్వార్థం తాను చూసుకునే మిత్రుల వెనకాల రాకూడదని చెప్పింది అని చెప్తాడు చెట్టెక్కేసిన మిత్రుడికి. అతను సిగ్గుపడి ఏం చేశాడు, సిగ్గుతో క్షమాపణ చెప్తాడు. క్షమాపణ చెప్పగానే ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు అన్నమాట. ఇద్దరు స్నేహితులు అవుతారు. అనండమ్మా. दो मित्र जंगल में जा रहे थे. दो मित्र जंगल में जा रहे थे. अचानक एक बालू सामने आया. అచానక్ అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి వాళ్ళకి ఎదురుగా వచ్చింది. అచానక్ ఏక్ బాలు సామ్నే ఆయా. एक मित्र पेड़ पर चढ़कर चुप गया. दूसरा मित्र एक क्षण सोचकर जमीन पर लेट गया और अचल रह गया. बालू उसके पास आया. मुंह और कान सोंगा. मरा समझकर चला गया. थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया. थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया. दूसरे से पूछा श्रीमान लगता है बालू से आपको कुछ उपदेश मिला है. जरा हमें भी बताइए. जट दूसरा कहने लगा. बालू का कहना है कि मुसीबत में जो मित्र साथ जोड़कर भाग जाता है उस पर भरोसा करना मूर्खता है. यह बात सुनकर पहला मित्र पछताया. कुछ क्षण बाद मित्र से उसे क्षमा मिली. दोनों खुशी से घर लौटे. వచ్చేసిందమ్మా ఈ పాఠం 4 సార్లు చదవండి. 6th క్లాస్ పిల్లలు 8th క్లాస్ నమ్మా హిందీ ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, రాసుకోండి.
कहानी के बारे में बातचीत कीजिए, कहानी के बारे में बातचीत कीजिए। 6th క్లాస్ గవర్నమెంట్ సిలబస్ చూడండమ్మా। కహానీకే బారేమే బాతచీత్ కీజియే, కథ గురించి సంభాషించండి, కథ గురించి సంభాషించండి। చూడండమ్మా జవాబు, దో మిత్ర జంగల్ మే జా రహే తే, दो मित्र जंगल में जा रहे थे। अचानक एक भालू सामने आया, अचानक एक भालू सामने आया। एक मित्र पेड़ पर चढ़कर छुप गया, एक मित्र पेड़ पर चढ़कर छुप गया। दूसरा मित्र एक क्षण सोचकर जमीन पर लेट गया और अचल रह गया, अचल रह गया। बालू उसके पास आया, बालू उसके पास आया, अतन దగ్గరికి వచ్చింది। मुँह और कान सूंघा, सूंघा। मरा समझकर चला गया, मरा समझकर चला गया। थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया, थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया। दूसरे से पूछा, दूसरे से पूछा, श्रीमान, श्रीमान लगता है, लगता है। बालू से आपको आपको कुछ उपदेश मिला है, मिला है, जरा हमें भी बताइए, जरा हमें भी बताइए। जट दूसरा कहने लगा, जट दूसरा कहने लगा, बालू का कहना है कि, बालू का कहना है कि मुसीबत में जो मित्र साथ जोड़कर भाग जाता है उस पर भरोसा करना मूर्खता है, उस पर భరోసా కన్నా మూర్ఖత హై। అతను నమ్మి వచ్చినందుకు అడవిలోకి నువ్వు ఏంటి మూర్ఖులు అని చెప్పింది। కష్టాల్లో ఆదుకొని మిత్రుడు వెనకాల వస్తే ఏమంటారు, మూర్ఖత్వం అని చెప్పింది అని చెప్తాడు బాలు। యహ బాత్ సున్కర్ పహలా మిత్ర पश्चाताया। कुछ क्षण बाद मित्र से उससे क्षमा मिली। कुछ क्षण बाद मित्र से उससे क्षमा मिली। दोनों खुशी से घर लौटे। नीति, जो सच्चा मित्र है वह हमेशा मुसीबतों में हमारे साथ रहता है, हमेशा मुसीबतों में हमारे साथ रहता है। ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందమ్మా, రాసుకున్నారమ్మా ఫస్ట్ క్వశ్చన్। 6th క్లాస్ పిల్లలు 8th లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నారమ్మా। ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చెప్పుకుందామమ్మా। చూడండి సెకండ్ క్వశ్చన్, మిత్ర కహా జా రహే తే, మిత్ర కహా జా రహే తే రెండో క్వశ్చన్ అమ్మా। ఆన్సర్ రాసుకోండి అమ్మా। రెండో క్వశ్చన్ 6th క్లాస్ పిల్లలు, మిత్ర కహా జా రహే తే, మిత్రులు ఎక్కడికి వెళ్తున్నారు? మిత్ర జంగల్ మే జా రహే తే, మిత్ర అనేక విషసర్పాలు క్రూర జంతువులు ఉంటాయి కదా అడవిలో, మరి జాగ్రత్తగా వెళ్ళాలి। మిత్ర జంగల్ మే జా రహే తే, మిత్రులు ఎక్కడికి వెళ్తున్నారు? అడవిలోకి వెళ్తున్నారు। మూడో క్వశ్చన్, సచ్చే మిత్ర కైసే హోతే హై, నిజమైన మిత్రుడు ఎలా ఉంటాడు? సచ్చే మిత్ర కైసే హోతే హై మూడో క్వశ్చన్ అమ్మ। ఇది టెక్స్ట్ బుక్లో 77 పేజీ నెంబరు మూడో క్వశ్చన్, సచ్చే మిత్ర కైసే హోతే హై, నిజమైన మిత్రుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు చూడండమ్మా।
సచ్చే మిత్ర కైసే హోతే హై, నిజమైన మిత్రులు ఎలా ఉంటారో. సచ్చే మిత్ర ముసీబతో మే హమారే సాత్ రహతా హై, కష్టాల్లో అయినా కూడా అంటే ఉంటారు. సచ్చే మిత్ర హమ్ పర్ భరోసా రఖ్తా హై, ఎన్ని కష్టాలు వచ్చినా సరే స్నేహంగా ఉంటారు. కష్టాలు పంచుకుంటూ స్నేహంగా ఉంటారు. మంచి మిత్రులు వదిలిపెట్టి వెళ్ళరు. సచ్చే మిత్ర ముసీబతోं में हमारे साथ रहता है, मुसीबतों में हमारे साथ रहता है. सच्चे मित्र हम पर भरोसा रखता है. అతను నాకు తోసిన సహాయం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు. మంచి మిత్రులు. 3 క్వశ్చన్లు అయిపోయినాయి. ఏమో రాసుకున్నారా, నోడుతున్నారా? 5 సార్లు రాసి చూసి రాసి చూడకుండా ఒకసారి రాయండి, చదవండి బాగా.